హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ప్రవీణ్ పగడాల గారికి జరిగినటువంటి అన్యాయం మనందరికీ తెలుసు. రోడ్డు పక్కన విగత జీవిగా పడి ఉన్న తన మృతదేహం పైన తన రాయల్ ఎన్ఫీల్డే ఉండటం అందరిని ఆశ్చర్యం కలిగించింది. ఇటువంటి కేసులో పోస్ట్ మార్టం చేసినటువంటి పోలీసులు అనేకమైనటువంటి విషయాల్ని ఎప్పుడూ బయటపెట్టాలి. అయినప్పటికీ ఆయన బై ప్రయాణించిన సీసీటీవీ ఫుటేజ్‌లు మాత్రమే బయటపెట్టారు. వితౌట్ హెల్మెట్ అన్నీ కూడాను. పైగా ప్రైవేట్ ఛానెల్స్ చాలా అనేకమైనటువంటి సీసీటీవీ ఫుటేజ్‌లను బయటపెట్టడం జరిగింది. అవి ఫ్యాబ్రికేటెడ్ అని చాలామంది వాదించడం జరిగింది. ఏఐ జనరేటెడ్ అని కొంతమంది చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ప్రవీణ్ పగడాల మరణం పైన అనేక రకాలైన సందేహాలు, అనేక రకాలైన వివాదాలు, అనేక రకాలైనటువంటి కులాల, మతాల అపోహల మధ్యలో ఈ కేసు నడుస్తూనే ఉంది. అయితే నిన్న ప్రవీణ్ పగడాల గారి భార్య మీడియా ముందుకొచ్చి తన తన ఒపీనియన్‌ని షేర్ చేసుకోవటం జరిగింది. తను క్షమించండి అందరిని. మా ప్రవీణ్ మా భర్తని మేము ఎంతగానో ప్రేమించాం. అంత గొప్ప హస్బెండ్‌ని దూరమైనందుకు నేను చాలా బాధిస్తున్నానంటూ తను మాట్లాడుతూనే మాస్క్ పెట్టుకున్నప్పటికీ తన గుండెల్లో బాధ శబ్దాల రూపంలో మనకి వినిపించటం జరుగుతుంది. సో, ఒకసారి ఆ సిస్టర్ మాట్లాడుతుంది. అక్కో, చెల్లో నాకన్నా పెద్దవారైతే అక్క, చిన్నవారైతే చెల్లి. అమ్మా, మీకు జరిగిన అన్యాయం మాత్రం ఎవరు తీర్చలేనిది. మీరు ఎంత స్ట్రాంగ్‌గా అందరిని క్షమించేటువంటి మంచి మనసు కలిగి ఉన్నారంటే అది గ్రేట్. థాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు Praise the Lord. I am Jessica Pagadala. I am deeply grateful for the unwavering support from my Christian brothers and sisters. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge, please do not disturb the religious harmony, as my husband Praveen never intended to disturb the communal harmony in the society. Thank you. Praise the Lord. My name is Kiran Pagdala, and I am Praveen Pagdala's brother. I request your cooperation during this time of investigation. Government was quick to order complete investigation to Praveen Pagdala death. We are thankful for this. As investigation is going on, I appeal to all who are enthusiastically involving into self-investigation to refrain from it, as it is tarnishing the image of Praveen Pagdala garu. Some YouTubers and bloggers are spreading the false information on this death. Some are communally and politically utilizing his death and investigation. I urge all to stop this as a symbol of respect to Praveen Pagdala garu, as it is a service to the church and community, as he never intended to disturb communal harmony in the society. We believe in government investigation, and please do not disturb the religious harmony. Thank you so much. విన్నారు కదా! అయితే ఇన్ని రోజులు సంయమనంగా ఉండి, ఇన్ని రోజులు మీడియా ముందుకు రాకుండా, నిన్నే మీడియా ముందుకు రావడానికి గల కారణాలు ఏంటనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఈరోజు ప్రవీణ్ పగడాల గారిది పోస్ట్ మార్టం రిపోర్ట్‌తో పాటు ఫోరెన్సిక్ నివేదికను కూడా ఈరోజు మధ్యాహ్నం, అంటే ఈరోజు పోలీసులు మీడియా ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ టైంలో తన భార్య బయటకొచ్చి సంయమనంగా ఉండండి అని చెప్పడం యొక్క అంతర్యం ఏమై ఉంటుంది అనేది చిన్నగా ఆలోచిస్తే అర్థమవుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లు కానీ, వచ్చిన ఫోరెన్సిక్ నివేదికలు కానీ కొద్దిగా తేడాగా ఉండబోతున్నాయా అనే వాస్తవాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇన్ని రోజులు మాట్లాడని ప్రవీణ్ పగడాల గారి శ్రీమతి ఇప్పుడొచ్చి మాట్లాడటం వెనక పోలీసులు, అమ్మా ఇలా చేయండి, మత కుల ఘర్షణలు పెరగకుండా ఉండాలంటే మీరు ఇలా మాట్లాడాలి. మాకు ఫోరెన్సిక్ కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో వచ్చినటువంటి నివేదికలు ఇలా ఉన్నాయి. దీని ద్వారా ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగే అవకాశం ఉంది అని ఏమని చెప్పి మాట్లాడించారా అనేది అనుమానం. అంతకుమించి ఏం లేదు. సో, ఏది ఏమైనప్పటికీ ఒక కొలిక్కి రాబోతుంది ఈరోజు
ప్రవీణ్ ప్రగడాల గారి మరణం వెనక రహస్యం ఏం చెప్తారో చూడాలి. అదేవిధంగా అక్కడక్కడ టెలికాస్ట్ అయినటువంటి ఫేక్ వీడియోల పైన మేము అవి కరెక్ట్ కాదని చేస్తూనే ఉన్నాం. వాటిపైన కూడా పోలీసులు ఈరోజు మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తానికి ఒక దైవజనుడు, తన భార్య కలిసి మత కల్లోలాలు రేకెత్తకుండా ఒక మంచి మెసేజ్‌ని అయితే సమాజానికి అందించటం, ఇటువంటి కష్టకాలంలో కూడా మనిషిని పోగొట్టుకున్న తర్వాత కూడా అనేది చాలా చాలా గొప్ప విషయం. ఇది కేవలం క్రిస్టియన్ సమాజంలో ఉన్న అద్భుతమైనటువంటి క్యారెక్టర్. ఇది కేవలం క్రిస్టియన్స్‌లో మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూల్‌గా ఉండాలి, సంయమనంగా ఉండాలి. కుల మతాలను మనుషుల్లో ఉన్నటువంటి మతాలు, కులాల పిచ్చితో రెచ్చగొట్టకుండా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.